ఇల్లు ఎలా ఉండాలి? ఒకటి ఆత్మీయ ఇల్లు, రెండోది మన ప్రకృతి సంబంధమైన ఇల్లు. ఇల్లు ఎలా ఉండాలి? ఆత్మ సంబంధమైన విశ్వాసికి ఇల్లు ఎలా ఉండాలి? ఇల్లు ఏ ఇల్లక? ఈ ఇల్లు దేహం అనే ఇల్లు, రెండోది మనం నివసించే ఇల్లు. మాకిడ ఇల్లు ఉన్నాయి, మస్కట్లో ఉన్నాం, హరిబాబు ఇంట్లో ఉన్నామని మీరు అనుకుంటారు. వీళ్ళు అనుకుంటారు మాదే ఇల్లు ఉందన్న వారి పెద్ద కంపెనీ, అందులో చాలా మంది ఉన్నారు అనుకుంటారు. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే నీవే ఆయన ఇల్లు అన్నాడు. ఫస్ట్ ఈ ఇల్లు శుభ్రంగా ఉంటే ఆ ఇల్లు ఎలా ఉండాలో ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంకో మాటలో చెప్తారు, తెలుగులో బాగా సామెత. ఇల్లు ఎలా అంటే ఆకిలి ఇల్లు గురించి చెప్తారంట. ఆకలి అంటే ఆకలి కాదు, వాకిలి సారీ, ఏంటిది వాకిలి బయట ఉంటుంది కదా, ఇంటికి వాకిలి ఇల్లు ఎలా ఉంటుందో తెలియపరుస్తుంది. ఆ వాకిలే సరిగా లేదనుకో ఇంకా ఇల్లు లోపల ఇంకా చాలా ఇలా ఉంటుంది. సో మన ఆత్మీయ స్థితి, ఇంతకుముందు అనంత కూడా ఒక మాట నేను డిస్కషన్ చేశాను. పరిశుద్ధమైన వస్త్రాలు, నీతి వస్త్రాలు, లేకపోతే ఒక తెల్లని వస్త్రాలు ఓ వ్యక్తి ఎప్పుడు ధరించుకుంటాడు? నీట్గా ఉండాలి, ఓ మంచి మాదిరి ఉండాలి అని ఎప్పుడు అనుకుంటాడంటే మొట్టమొదటిగా ఆ వ్యక్తి దేవుని బిడ్డలారా ప్రభుతో ఏకం కావాలి. ప్రభుతో ఏకం కావాలి. తనకే నీతి లేదు, తనకే యథార్థత లేదు, తనకే మంచితనం లేదు. ఇంకా వస్త్రాలు ఏం పట్టుకుంటాడు? సోపు వస్త్రాలు వేసుకుంటాడు. ఎలాంటి వస్త్రాలు? సోపు వస్త్రాలు, లేకపోతే టోపీ, లేకపోతే గ్లాసు. నేను మా కంపెనీలో కూడా ఉంటాడు, వాడు లోపలికి వచ్చినప్పుడు గ్లాస్ తింటాడు. సో సోపు వస్త్రాలు వేస్తాడు. సో మాదిరి ఎప్పుడు ఉంటుందంటే మనం ప్రభుతో ఏకమైనప్పుడు ఖచ్చితంగా అన్ని విషయాల్లో మాదిరి ఉండాలనుకుంటాం. హల్లెలూయా. ఇవన్నీ మాటలు ప్రభు ఎందుకు మాట్లాడతాడంటే మనం ఏదైనా సోపులు చేసుకుంటే కొంచెం కట్ చేసుకుంటాము. ఇంకో మాట కూడా ఉంది, మందిరానికి వచ్చిన బిడ్డలంటే అలంకరించుకోవాలి. ఎంత అలంకరించుకోవాలి? తగు మాత్రపు వస్త్ర అలంకరణ అని రాయబడి ఉంది. ఏ అలంకరణ? తగు మాత్రపు వస్త్ర అలంకరణ. స్త్రీలు చర్చిలో ఉంటే ఖచ్చితంగా ముసుకుంటారు, అస్సలు తీయదు. పాట పాడితేనే, లేకపోతే ఇక్కడికి వస్తేనో ముసుగు తీయకుండా ఉండడానికి ఏమి కాదు. మందిరానికి వచ్చామంటే ఖచ్చితంగా తల మీద ఏముండాలి? ఖచ్చితంగా ఉండాలి. వేసుకుంటాం నేను కొంతమంది, ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు మనం ఏమవుతున్నామంటే విధేయులం అవుతున్నాం. ఎవరికి? దేవునికి విధేయులం అవుతున్నాం. దేవుడే అన్నాడు ఆ మాట. ఏమంటే ఒకవేళ ఈ మాట కూడా అన్నాడు, నీకు ముసుగు వేసుకుని ఇష్టం లేదనుకోండి, చెడ కత్తిరించాడు, ఏం చేయాలి? అన్నా అదే అన్నం అన్నా అంటే బిడలారా నిజం చెప్తున్నాను, చిన్న విషయాలు మనకు అర్థం కాదు, కానీ దేవుని మందిరంలో మనం క్రమాన్ని పాటించేవాడిగా ఉండాలి. హల్లెలూయా. యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 12వ అధ్యాయము 3వ వచనం. 12లో 3. అప్పుడు మరియు మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అతను ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదముల మీద పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ బంగారు పాదాలకు స్తోత్రాలు డాడీ. ఆనాడు నీ పాదముల మీద పడి అయ్యా ఇదిగో విలువైన అత్తరును ప్రభు నీ పాదాల మీద పోసి తన తల వెంట్రికలతో నీ పాదాలు తుడిచిన అయ్యా కుమార్తెని మేము చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రభువా, ఈ వాక్యము ద్వారా ఈరోజు మా జీవితంలో ఏ అవసరతలు ఉన్నాయో మీరు మాట్లాడి మమ్మల్ని సరి చేసుకొని నీకు సువాసన ఇల్లుగా మేము మారడానికి సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డలారా చూడండి, ఈ ఇల్లుల గురించి ఒక పాట కూడా ఉంది. ఇల్లంతా వాసన, ఇల్లంతా వాసన, సువాసన అనే ఒక పాట కూడా ఉంది అనుకుంటారు. అయితే చూడండి, అక్కడ ఒక స్త్రీ బిడ్డలారా దేవుని దగ్గరికి వచ్చి విలువైన అత్తరును పోసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆ అత్తరు పోయడం వలన ఏం జరిగింది? ఆ ఇల్లంతా సువాసన గలదిగా మారిపోయింది. ఏ వాసన? సువాసన, మంచి వాసన ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఇంటిలో కూర్చున్న ప్రతి వ్యక్తి ఎంత చక్కటి వాసన అని ఆస్వాదిస్తూ ఉంటున్నాడు. అంటే అర్థం ఏంటిదంటే ఇల్లు అనగా మనం చెప్పుకున్నాం ప్రారంభంలోనే, ఇల్లు అనగా మనమే దేవుని ఇల్లు అయి ఉన్నాం. ఈ ఇంటిలో ఏముండాలంట? ఆ ఇంటిలో ఏముంది? సువాసన ఉంది. మొట్టమొదటి మాట గుర్తుపెట్టుకో,
పెట్టుకోవాలి. ఇంటిలో ఏముండాలి బ్రదర్? సువాసన ఉండాలి. సువాసన ఏం చేస్తుంది? నీకు మంచిగా ఉండి ఇంకోరికి మంచిగా ఉండకుండా ఉంటుందా? నీకు బాగుండి నాకు బాగలేకుండా ఉంటుందా? సువాసన అనగా ప్రతి వ్యక్తికి ఎలా ఉంటుంది? సువాసనే ఉంటుంది. మా దగ్గర ఒక పెద్ద సార్ ఉన్నాడు, అతని ముగ్గు పనిచేయదు. మొన్న బాగా తాగేసి అన్ని విషయాలు నిజాలు చెప్పేస్తాడు ఆయన. మా భార్య వంట చేసి అడుగుతూ ఉంటే బాగుందా అంటే నేను బాగుందని చెప్తాను. ఏం చెప్పను? వాసన నాకు రాదు, ఆ మాట ఆమె తెలుసు, కానీ ఆమె సంతోషం కోసం నేను చెప్పేస్తున్నా అంటున్నాడు. హల్లెలూయా. ప్రాబ్లం ఏమిటంటే నా ముక్కుకు వాసన తెలియదు అంటున్నాడు. ఈరోజు చూడండి, ముక్కు వాసన తెలియని వాళ్ళు తప్ప ముక్కు వాసన తెలియని వాళ్ళు తప్ప మిగతా వారందరికీ కొంచెం చెడు వాసన దగ్గరికి వెళ్ళారనుకో, అక్క ఇలా వస్తూ ఉండగా ట్యాక్సీలో కానీ బయట ఎక్కడైనా ఓ చెడు వాసన, ఓ హోటల్లో కానీ కొంచెం సరిగ్గా క్లీన్ లేకపోతే దుర్వాసన వస్తే ఆహా ఎంత బాగుంది అంటారా? అక్క వెంటనే ఖర్చు ఇలా పట్టేసుకుంటారు. అవునా కాదు? మీకు అర్థమవుతుంది అన్నమాట. అక్కడ అర్థమవుతుందా? లేదు. ఇంకో మాట, మీరు చాలా వంటలు చేస్తూ ఉంటారు కాబట్టి మీకు జ్ఞాపకం చేస్తాను. ఏదైనా కూర వండారు కదా, కూర వండి ఫ్రిడ్జ్లో పెట్టారు, డ్యూటీ సైడ్కి వెళ్ళి లేకపోతే మర్చిపోయారు, ఆ కూర పాడైపోయింది, లేకపోతే అన్నము పాడైపోయింది. ఇప్పుడు పాడైపోయిన అన్నం బయటికి తీయగానే సువాసన వస్తుందా? అక్కడ సువాసన వస్తుందా? ఏమొస్తుంది? దుర్వాసన వస్తుంది, చెడు వాసన వస్తుంది. నాకైతే నిజంగా అన్నం పాసిపోయింది, నా ముందు కలిసిన నాకు ఖచ్చితంగా వామిటింగ్ వచ్చేస్తుంది. ఇంకా అసలు నేను తట్టుకోలేదు. ఇంకా దాన్ని చూస్తేనే ఆ స్మెల్కే వామిటింగ్ వచ్చేస్తుంది. ఇంకా దానికి ఏం చేయవలసిన అవసరమే లేదు. అంటే అర్థం ఏంటంటే చెడు వాసన ఉంటే ఏమవుతుంది బ్రదర్? మన లోపల నుంచి వామిటింగ్, అంటే మన హృదయము చెప్పుతూ ఉంది ఇది చెడు వాసన, మన నోస్ ఏం చెప్తుంది? ఇది మంచి వాసన. అంటే కనిపెడుతూ ఉంది. కనిపెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఇది మంచి, ఇది చెడు, రెండు విషయాలు తెలుస్తూ ఉంటున్నాయి. అయితే విశ్వాసిగా, అయితే దేవుని బిడ్డగా నిన్ను చూసిన వారికి నువ్వు సువాసనగా ఉన్నావా? చాలా మంది కూర్చున్నప్పుడు చాలా మంది అత్తరు, స్ప్రేలు ఏమంటారు అవన్నీ, సెంటు సీసలు చాలా మంది అలా వేసుకొని వస్తారు. పక్కన కూర్చున్న వారికి ఎలా ఉంటుంది? చాలా చక్కగా మంచిగానే ఉంటుంది. అబ్బాయి ఈ సెంటు బాగుంది అప్పుడప్పుడు అనుకుంటారు. నేను కొన్నిసారి మా తమ్ముడు బాగా వేస్తూ ఉంటారు, ఇది ఎక్కడ ఉంది నాకు కొంచెం ఇవ్వండి అని అడుగుతారు. అంటే మంచి ఉందనుకో ఏం చేస్తాము? స్వీకరించడానికి ఇష్టపడుతూ ఉంటాం. పక్కన వచ్చినావు, స్నానం చేయలేదు, 2-3 రోజుల నుంచి డ్యూటీ వస్త్రాలే వేసుకుని వచ్చేసావు, పరిస్థితి బాగలేదు, పక్కన వచ్చి కూర్చున్నావు, ఆహా ఏం వాసన అని అంటాము? అన్నాం కదా. ఏమంటాం? వెంటనే ముక్కు మూసుకొని, లేకపోతే వాళ్ళకి ఏం మంచి మనసు ఉంటే నువ్వే లేచి పక్కన పోయి కూర్చుంటావు. అంటే అర్థం ఏంటంటే దుర్వాసన నువ్వు భరించలేవు. ఇంకో మాట చూడండి, యవన బిడ్డలు పెళ్లి చేసుకునే బిడ్డలు ఉంటారుగా, లేకపోతే యవన కూతుర్లు ఉంటారు, యవన బిడ్డలు ఉంటారు. పెళ్లి చేసుకునేటప్పుడు ఏమంటారు? మొన్న ఒక సహోదరుడు నాకు తెలుసు, అంటే చాలా మంది ఇలాగే పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. ఇప్పటికంట 20 మంది అమ్మాయిలను చూసినట్ట. ఎంతమంది అమ్మాయిలని అన్న? ఎంతమంది అమ్మాయిలు? 20 మంది అమ్మాయిలను చూశాడంట. 20 మంది అమ్మాయిలను చూసిన తర్వాత కూడా నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు అంటే నువ్వే క్రైస్తవుడు? అదే సువాసన. ఒకసారి ఆలోచన చేయి. నేను నాకు 2 తమ్ముళ్ళు, నా జీవితంలో అనుభవం చెప్తాను. నేను వెళ్ళే సంబంధం చూడడానికి వెళ్తున్నాను, అది రిజెక్టే కావద్దు. వాళ్ళు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా, వాళ్ళ అమ్మాయి ఎలా ఉన్నా, ఆ అమ్మాయి మంచిగా ఉండాలని అడగలేదు అతను, వాళ్ళు డబ్బులు ఇవ్వాలని అడగలేదు. ఏమడిగాడు తెలుసా? ఈ సంబంధం క్యాన్సల్ కావద్దు. ఎందుకంటే నేను ఒకరిని రిజెక్ట్ చేస్తే ఎవరిని రిజెక్ట్ చేసినట్టు? దేవుని రిజెక్ట్ చేసినట్టు. ఎందుకు? ఆ సృష్టి ఎవరిది? దేవునిది. ఈ జ్ఞానం ఉండాలి క్రైస్తవులకు. 20 మంది అమ్మాయిల పక్కన దిగి నువ్వు మార్చేస్తూ ఉంటావా? ఇంకా సాగుతున్న దేవుని బిడ్డలారా, ఆ అత్త, ఆ చెల్లి, ఆ కూతురు, ఆ ఇంటి వారు ఎంత దుఃఖపడతారు, ఎంత బాధపడతారు. నీకు జ్ఞానం లేదా? ఫోటో చూస్తున్నావుగా, అసలు చూడవద్దు. ఇస్సాకు ఎలా పని చేసుకున్నాడు తెలుసా? ఇస్సాకు ఎలా పని చేసుకున్నాడంటే ఎలియాజరును పంపించుంటూ రిబ్కను తీసుకురామని చెప్పాడు. ఆమె ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో, ఏం మాట్లాడుతుందో, తన
స్వభావం ఏందో, తన క్యారెక్టర్ ఏందో ఏమి తెలవదు. తండ్రి ఇచ్చిన మాట బస్ తీసుకుని వచ్చేసాడు. ఇది నీ భార్య అనగానే ప్రేమతో స్వీకరించి ఆమెకు మంచి కుమారుడు కన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి యవన బిడ్డలు కావాలి ఈరోజు. స్త్రీలైనా పురుషులైన బిడ్డల అలాంటి బిడ్డలు కావాలి. ఇంకో మాట చెప్పనా, వీళ్ళకి ఏమైనా నచ్చలేదనుకో అది దేవుని చిత్తం కాదు అంటారు. మీరు బాగా వినండి మాట. ఇది నచ్చలేదనుకో ఏమంటారక్క? దేవుని చిత్తం కాదు అంటారు. సరే, దేవుని చిత్తంలో జరిగిన పెళ్లిలు ఏవి క్యాన్సిల్ కావట్లేదా? మీకు అర్థమవుతుందా? విడాకులు కావట్లేదా? పాస్టర్లే పెళ్లిళ్ళు చేస్తున్నారు. విడాకులు కావట్లేదా? ఖచ్చితంగా అవుతున్నాయి. మరి దేవుని చిత్తం జరిగిందిగా, మరి ఎందుకు విడాకైంది? దేవుని చిత్తం ఏం తెలుసా? నీ దేవుడు నీకు ఇచ్చిన భార్యతో, భర్తతో నీ కాపురం నిలబెట్టుకోవడమే దేవుని చిత్తం. హల్లెలూయా. నీకు నచ్చితే దేవుని చిత్తం, నచ్చకపోతే దేవుని చిత్తం కాదా? ఎవరు నేర్పించిన పాట? బైబిల్లో చెప్తలేదు. బైబిల్ నేర్పించిన మాట ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన భార్యను, భర్తను నువ్వు ఆమెతో బ్రతకడమే దేవుని చిత్తం. అంతే తప్ప గట్టం సాగలేదనో, అమ్మాయి నచ్చలేదనో, అబ్బాయి నచ్చలేదనో నువ్వు దూరం చేసుకొని రంగులు మార్చినట్టుగా మనసులను మారుస్తూ ఉంటే దేవుడు చూసి ఏమంటాడు? దేవుని బిడ్డలారా, అందరూ ఎవరి సృష్టి? దేవుని సృష్టిగా. మనం దేవుని సృష్టిని ఎప్పుడు రిజెక్ట్ చేయకూడదు. హల్లెలూయా. ఇదిగో ఆ స్త్రీ దేవుని బిడ్డలారా అత్తరు జటమాంసను తీసుకుని వచ్చింది, యేసయ్య పాదాల మీద పోసింది. యేసయ్య పాదాల మీద పోస్తూ ఉంటుంది. అప్పుడు ఒకడు అంటున్నాడు, ఎవరు? ఇస్కరియోతు యూదా. ఇంత విలువ కలిగిన అత్తరు ఎలా మీరు పోసేస్తున్నారు? మీకు బుద్ధి లేదా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా గారు. వీడి బుద్ధి అసలు వీడికి లేదు. బుద్ధి ఎందుకు లేదంటే ఆమె విలువైంది పోస్తుందని బాధ కాదు. అరే ఆ డబ్బు అదంతా విలువైంది నాకు ఇస్తే నేను డబ్బులు ఇంకా పైసలు పైసా పైసా పైసా. కొంతమందికి ఎంత పిచ్చి ఉంటుందంటే డబ్బు మీద. అసలు క్రైస్తవుడికి డబ్బు పిచ్చి ఎప్పుడు ఉండదు. నేను చెప్తున్నా, డబ్బు సంపాదించడం మంచిదే, కష్టపడడం మంచిదే, కానీ డబ్బు పిచ్చి ఎప్పుడు ఉండదు. ఎందుకంటే ఇదిగో ధనవంతుడంట, అంటే డబ్బు పిచ్చి కలిగిన ధనవంతుడు. ధనవంతుడు రెండు రకాలు. అబ్రహాము ధనవంతుడు, లోతు ధనవంతుడు, కలిసి నివసించలేంత ఆశీర్వాదం దేవుడు వారికి ఇచ్చాడు. ధనం తప్పు కాదు. అయితే ధన పిచ్చి అనగా దేవుని బిడ్డలారా దేవుని కంటే ఎక్కువ, ప్రార్థన కంటే ఎక్కువ, దేవుని కంటే నువ్వు ఏది ప్రేమించినా అదేమవుతుంది? దేవునికి అయిష్టకరం అవుతూ ఉంది. సో దేవుని బిడ్డలారా ఇక్కడ చూస్తే ఇస్కరియోతు యూదాకు ఏముంది? ధన పిచ్చి ఉంది. ధన పిచ్చి ఉంది కాబట్టి అతను ఏమంటున్నారంటే ఇదిగో ఇంత విలువైన అత్తను ఎందుకు పారేస్తున్నావు అంటాడు. ప్రభు అంటాడు, బీదలు ఎప్పుడు మీతోనే ఉంటారు, బీదలు ఎప్పుడు మీతోనే ఉంటారు, నేను మీతో ఉండను. ఒక మాట చూడదు. ఈరోజు దాదాపుగా 200కు పైన దేశాలు ఉన్నాయిగా. 200కు పైన ఉండదు. 200కు పైన దేశాలు ఉంటే అందులో బిడలాగా 60%, 70% అనుకుంటాను అందరూ క్రైస్తవులు. అక్క అందరూ క్రైస్తవులే. ప్రపంచ దేశంలో 60 నుంచి 70% అందరూ క్రైస్తవులు. చూడండి, ఇంతమంది క్రైస్తవులు చేతిలో ఏముంది అన్న? ఏముంది? బైబిల్ ఉంది. ఇప్పుడు ఈ బైబిల్ ఎవరెవరి చేతిలో ఉందో, ఏ సంఘాల్లో ఉందో, ఏ వ్యక్తి దగ్గర ఉందో, ప్రతి వ్యక్తి ఇగో ఈ తల్లి గురించి చదువుకుంటూ ఉన్నారు. ఆ రోజు విలువైంది పోయకపోతే, ఆ రోజు సువాసన చేయకపోతే బైబిల్లో లిఖించబడేదా? లేదా? నువ్వు విలువైంది దేవుడి కోసం పోగొట్టుకుంటే నిన్ను విలువైన పాత్రగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. నువ్వు విలువైన దేవుడి కోసం ఖర్చు పెడితే దేవుడు నిన్ను గద్దెక్కించేవాడు. హల్లెలూయా. చాలాసార్లు విలువైంది ప్రభుకి ఇవ్వడానికి ఇష్టపడం మనం. చాలాసార్లు దేవుని బిడ్డల సమయమైన, కానుకైన దేవుని బిడ్డలారా వాటెవర్ ఏదైనా ఈరోజు ఆ విలువైంది ఆ తల్లి ఇచ్చింది కాబట్టి. ఇంకో మాట ఏమిటంటే, ఇంకో పుస్తకంలో ఏమని రాయబడి ఉందంటే, ఆ స్త్రీ పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడుతూ ఉంది. అక్కడ ఏమని చెప్తారంటే వాళ్ళు, ఈ స్త్రీ ఎలాంటిదో ఇతనికి తెలియదా? ఇతడు పరిశుద్ధుడు అంటున్నాడు, ఇతడు గొప్పవాడు అంటున్నాడు, చాలా నీతిపరుడు అంటున్నాడు. ఆ స్త్రీ ఎలాంటిదో ఇతనికి తెలియదా? అతని పాపంలో ఉంది. ఆమె నిజంగానే పాపంలోనే ఉంది. కానీ ఎంత పాపము చేసిందో అంతకంటే రెట్టింపుగా యేసయ్యను ప్రేమించింది. హల్లెలూయా. అంటే పాపంలో ఉండమని అర్థం కాదు.
పాపాలు విడిచిపెట్టింది. విడిచిపెట్టి దేవుని బిడ్డలారా విలువైన దేవునికి ఇచ్చేసింది. ప్రపంచం అంతా కూడా ఆమె గురించి చేయడానికి దేవుడు కృప చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు మనమందరం కూడా విలువైన దేవునికి ఎప్పుడు ఇస్తామో తప్పకుండా దేవుడు తన గ్రంథంలో మన పేర్లు రాసుకుంటాడు. హల్లెలూయా. మొదటిది బిడ్డలారా సువాసన కలిగిన ఇల్లు. ఈరోజు మనము కూడా సువాసన కలిగిన బ్రతుకు జీవితాలు కలిగి ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. నీతిమంతుల ఇల్లు ఎలా ఉంటుందంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3లో 33 అనుకుంటా, చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం తీయండి, బైబిల్ చూడండి. ఇంతమంది ఉన్నారు, ఒకటి తీయండి లేదా? భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. నీతిమంతుల నివాసమును ఎవరు ఆశీర్వదిస్తారంట? దేవుడే ఆశీర్వదిస్తాడు. అంటే నీతిమంతుని ఇల్లు అని రాయబడుతూ ఉంది. అక్క ఏ ఇల్లు అంట? నీతిమంతుని ఇల్లు. మొదటి ఇల్లు సువాసన కలిగిన ఇల్లు. రెండవ ఇల్లు ఎలాంటి ఇల్లు? నీతి కలిగిన ఇల్లు. అంటే ఇంటి మీద రాసి పెట్టుకుంటే సరిపోతుందా? నీతి కలిగిన ఇల్లు అని రాస్తే సరిపోతుందా అక్క? అన్న వినపడుతుందా? నీతి కలిగిన ఇల్లు అని బోర్డు పెట్టుకుంటే నీతి కలిగిన ఇల్లు అయిపోతుందా? కాదు. మరి ఎలాగా? ఏం చేయాలి అన్న? ఏం చేయాలి చెప్పండి, మీరు మాట్లాడండి. ఎవరి దగ్గర నీతిమంతులు మాట్లాడండి. నీతి కలిగిన ఇల్లు అని రాసుకుంటే కుదరదు. సువాసన అంటే అత్తరు చల్లుకోవడం అని కాదు, సెంటు పూసుకోవడం అని కాదు. మన బ్రతికే పరిమళ సువాసన అయిపోవాలి. నీతి అంటే దేవుని బిడ్డలారా యేసయ్యే మనకు నీతి ఆధారము. యేసయ్యే మనకు ఆయన రక్తంలో కడిగి ఇదిగో నీతి వస్త్రములు ఇచ్చారని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఎవరు యేసు రక్తంలో కడగబడి దేవుని బిడ్డలారా భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుస్తారో వారందరూ కూడా దేవుని కుమారులు అవుతున్నారు. వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. హల్లెలూయా. ఎంత ఘోరమైన పాపివైనా యేసయ్య దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపినని పాపములు ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడో మొట్టమొదటిగా తెలుసా? నీతిమంతులుగా చేస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాక? నీతిమంతులుగా చేస్తున్నాడు. మొదటిది సువాసన ఇల్లు, రెండవది ఇదిగో నీతిమంతుని ఇల్లు. బిడ్డలారా నీతిమంతుని ఇల్లు దేవుడు అంటున్నాడు ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు అంటాడు. ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి. మీరు ఏ మాట గుర్తుపెట్టుకోవాలంటే ఆశీర్వాదం కావాలంటే బిడ్డ, ఆశీర్వాదం కావాలంటే ఏం కావాలి? ఆశీర్వాదం కావాలంటే నన్ను ఆశీర్వదించు ప్రభు, పాస్టర్ గారు నాన్న చేతి ప్రార్థన చేయి, ఆశీర్వాదం వస్తుందా? ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? నీతిమంతుల ఇల్లు మీదకి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. పాస్టర్ గారు మీరు అలా అంటున్నారు. మా పక్కింటోడు అందరిని దోచుకొని మాకంటే 2 బిల్డింగ్లు కట్టిండు. అందరిని దోచుకొని నాకంటే 2 బిల్డింగ్లు, నేను ఎవ్వరికి రూపాయి హాని చేయలేదు. మరి వాళ్ళు నీతిమంతుడేనా అని కొన్నిసార్లు ఇలా మనకు డౌట్ వస్తుంది. ఎందుకంటే బయట చదవంగా డౌట్ వస్తుంది. బిడ్డలారా ధనవంతులందరూ నీతిమంతులని కాదు, ధనవంతులందరూ కూడా ఐశ్వర్యవంతులని కాదు. మీకు మాట జ్ఞాపకం చేస్తాను. బిడ్డ నువ్వు పడుకుంటున్నావు లేకపోతే ఏంటి? హల్లెలూయా. బిడ్డలారా యాకోబు ఒక్కడిగానే వెళ్ళాడు. ఎక్కడికి? లాబాను దగ్గరికి. ఒంటరిగా వెళ్ళాడు. వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చాడా? రాలేదు. ఎంతమంది వచ్చారు? దాదాపుగా 2 భార్యలు, అతని ఉపపత్నులు, 10 మంది కుమారులు, దాసులు, దాసీలు, గొర్రెల మంద, మేకల మంద, గొట్టెల మంద, చాలా సంపాదన తీసుకొని వచ్చి లాస్ట్కు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నన్ను ఆశీర్వదించు. ఇదంతా ఏంటి మరి అని మీకు అర్థమవుతుంది మాట. ఇప్పుడు ఇవన్నీ ఒంటరిగా వెళ్ళాడు. 14 సంవత్సరాలు 23 సంవత్సరాలు అనుకుంటాను. అంత లోపలే ఎంతమంది భార్యలు, ఎంతమంది కుమారులు, ఎంత ఆస్తిని సంపాదించుకుని వచ్చాడంటే తిరిగి అన్నకు కాలు వేయించేంత సంపాదించుకుని వచ్చాడు. మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నువ్వు ఆశీర్వదిస్తే తప్పది నేను ముందు కాలు పెట్టను అంటున్నాడు. మరి ఇదంతా ఏంటి అంటే అర్థం ఏంటంటే మనుషుని కష్టార్జితం ఆశీర్వాదం కాదు, కానీ యెహోవా ఇచ్చే ఆశీర్వాదమే నిజమైన ఆశీర్వాదం. హల్లెలూయా. ఇంకో మాట కూడా రాయబడుతూ ఉంది, భక్తిహీనులను చూసి మీరు మచ్చన పడవద్దు, మీరు వివాదం తెచ్చుకోవద్దు, మీరు బాధపడవద్దు. ఇదిగో పువ్వు ఎదిగినట్టుగా ఎండి వారు రాలిపోతారని వాక్యం సెలవిస్తుంది. గడ్డి ఎలా ఎదుగుతుంది?
మనం చూస్తూ ఉంటున్నాం. ఇదే సామెతల గ్రంథంలో 7వ అధ్యాయం 12వ అధ్యాయము సామెతల గ్రంథం 12లో 7 చూడండి. 12లో 7 సామెతల గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును. ఒక మాట చూడండి, నువ్వు నీతిమంతుడిగా ఉంటే నీకు ప్రయోజనం ఏంటిది? అక్కడ చదవండి. భక్తిహీనులు పాడై లేకపోవుదురు. భక్తిహీనులు పాడై లేకపోవుదురు. నీతిమంతుల ఇల్లు నిలుచును. నీతిమంతుల ఇల్లు ఏమవుతుందంట అన్న? ఏమవుతుందన్న? ఎందుకు నిలుస్తుంది తెలుసా? నీతిమంతుడు ఎవరు అన్న? నీతిమంతుడు ఎవరు? నీతిమంతుడు యేసయ్య. యేసు అనే వాక్యం మీద మనం పునాది వేసుకుంటే, యేసు అనే వాక్యం మీద మనం కట్టబడితే, మన ఇల్లు వరద వచ్చిన, తుఫాన్ వచ్చిన, గాలి వచ్చిన, ఏమి జరిగినా చలించదు అని రాయబడుతూ ఉంది. ఒకవేళ యేసు అనే వాక్యం మీద, యేసు అనే నీతి మీద మనం కట్టబడకపోతే, వరద వచ్చినా, సమస్య వచ్చినా, బాధ వచ్చినా, ఇంత ఏం కలిగినా వణికిపోతూ ఉంటాం. చాలా మంది యేసును వదిలి ఎందుకు పారిపోతున్నారో తెలుసా? వాళ్ళు వాక్యం మీద కట్టబడలే. అద్భుతాలు కావాలి, ఆశ్చర్యం కావాలి, డబ్బులు కావాలి, ఏదో మేలు జరగాలి. మేలు జరిగిపోతే దేవుడు లేడు. ఇది క్రైస్తవం నేర్చుకున్న పాఠం. చాలా మంది బోధకులు కూడా అలాగే నేర్పించారు. కాదు నీతిమంతుని ఇల్లు నిలుచును అని రాయబడుతూ ఉంది. మొన్న కాలిఫోర్నియాలో మీ అందరికీ బాగా తెలిసిన విషయం, ఒక ఇల్లు కనబడుతూ ఉంది. అందరి ఇల్లు కాలిపోయింది, ఒక ఇల్లు కనబడుతుంది. ఎందుకు రక్షించబడింది? అదే వాక్యం ఈరోజు. అంతమంది, అన్ని కుటుంబాల ఇల్లులు, ధనవంతుల ఇల్లు, చాలా విలువైన అన్ని కాలిపోయినాయి. ఒక ఇల్లు రక్షించబడింది. ఎందుకు తెలుసా? ఆ ఇల్లు నీతిమంతుని ఇల్లు. హల్లెలూయా! ఆ ఇల్లు ఎవరిది? సొదొమ గొమొర్రాలో అగ్ని గంధకముల చేత అందరూ కాల్చబడ్డారు, ఒక్కడు తప్పించబడ్డాడు. అతని పేరేమిటి? లోతు. వై నాట్? నువ్వెందుకు ఉండకూడదు? ఈరోజు అందరినీ మాదిరి చేసుకుంటాం. అన్న మా స్కూల్లో ఎవరు మంచోళ్ళన్నా, అందరూ ఒంటరిగా ఉంటున్నారన్నా, తప్పు చేస్తున్నారన్నా, నేను చేసే తప్పేముందన్నా అని ఎందుకు అనుకుంటున్నావు? వై నాట్? ఓ లోతుని ఎందుకు మాదిరి కట్టుకోవు? ఓ కాలిఫోర్నియాలో ఈరోజు ఆ ఇల్లు నిలబడింది, నా ఇల్లు అలా నిలబడాలి ఎందుకు అనుకోవు? ఏంటి నీ బేస్ ఏంటి? ఒకవేళ అలా అనుకుంటే బిడ్డలారా, మన ఇల్లు కూలిపోతుంది. ఇసుక మీద కట్టబడిన ఇల్లు అలా ఉంటుంది. సో భక్తి మార్గంలో కొన్ని విషయాలు మనకి ఎలా అర్థమవుతూ ఉంటాయంటే, ఇది వెళ్ళాలనుకుంటాం. ఏమని? మనకు అనుకూలమైన అన్ని కూడా మంచి, కొంచెం భయం కాగానే వెళ్ళాలి. ఈ వాక్యము నాకు కాదు, పక్కడికి ఇంకా తినిపేస్తాను. దయచేసి ఇది కాదు వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మన లోపం ఉంటే ఖచ్చితంగా ప్రభు నాతో మాట్లాడాలి. నేను లోపల బ్రతకాలి. ఎంత అద్భుతం అండి! ఆ దేశం అంతా కూడా దేవుడు అగ్ని గంధకములతో కాలుస్తూ ఉంటే లోతు ఒక్కడే బయటికి దేవతలు పట్టుకొని తీసుకుని వచ్చాడు. వా, ఏం భక్తి అండి! దేవుడే పట్టుకుని బయటకు తీసుకుని వచ్చాడు. ఎంత గొప్ప భక్తి చెప్పండి. ఈరోజు నువ్వు ఉన్న స్థలంలో అందరూ జారిపోయినా నువ్వెందుకు నిలబడకూడదు? అది కదా భక్తి అంటే. మంచి విషయంలో మాదిరి పెట్టుకోవాలి. మనము మంచి విషయంలో మాదిరి పెట్టుకోవాలి. సో దయచేసి బిడ్డలారా, 2 విషయాలు. 3వ విషయం మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. మొదటి విషయము ఏంటి చెప్పండి ఒకసారి. అందరూ చెప్పండి. మొదటి ఇల్లు ఎలా ఉండాలి? రెండో ఇల్లు నీతిమంతుల ఇల్లు. దేవుని బిడ్డలారా, ఇదిగో 3వ ఇల్లు యథార్థవంతుని ఇల్లు. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 11వ మాట. సామెతల గ్రంథం 14లో 11వ మాట. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. చెప్పబడి ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈ మాట మీ హృదయాల మీద రాసుకోవాలి. ఇది దేవుడు చూసే మాట. ఎందుకు చెప్తున్నానంటే, నేను బాగా చెప్తాను ఈ మాట, నాకు బాగా ఇష్టమైన మాట. ఏంటి ఇష్టమైన మాట ఏంటంటే, దేవుడు బాహ్య స్వరూపాన్ని లక్ష్య పెట్టాడు. దేనిక బాహ్య స్వరూపాన్ని లక్ష్య పెట్టాడు. బాహ్య స్వరూపాన్ని లక్ష్య పెట్టాడు. యెషయా కుమారులు ఉన్నారుగా, అందరి దగ్గరికి సమయలు వస్తాడు. ఇతను చాలా అందగాడు, హైట్ ఉన్నాడు, మంచిగా ఉన్నాడని ఇతని అభిషేకించబోతాడు. కానీ దేవుడు అంటాడు, ఏమన్నాడు? నో 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 నో,
నీ కొలత నా కొలత సమానం కాదు. నువ్వు వేరే చూస్తున్నావు, నువ్వేం చూస్తున్నావు, నువ్వు బయట చూస్తున్నావు. ఆయన మాట బాగుంది సార్, బాగా వాక్చాతుర్యం, గాయకుడు మాట మంచి గాయకుడు, పాస్టర్ గారు మీరు ఎలా చేస్తున్నారు అని దేవుడు కొంతమంది అనేవాళ్ళు ఉంటారు. అహరోను ఏమన్నా వాక్చాతుర్యము కలిగిన వాడు. మోసే విధంగా నత్తివాడు. అంటే ఇతనికి ఏం లేదు, మాట లేదు. అతనికి ఏముంది అన్న వింటున్నారా? అతనికి ఏముంది, మాట ఉంది. ఇప్పుడు దేవుడు వాక్చాతుర్యం కలిగిన వాడిని తీసుకుని పోయి వాడుకోవచ్చుగా. తలాంత ఉందిగా అక్క, తలాంత ఉందిగా, వాడుకోవచ్చుగా. కానీ దేవుడు ఏమంటున్నాడు, మోసే నీకు కావాలంటే పియ్యగిస్తా. ఏం చేస్తా? పియ్యగిస్తా. నీకు నీ వెనుక పలికిస్తా, నీకు పూరగా వాడుకో. కానీ నాకు అర్థం ఎందుకు తెలుసా? ఎందుకు ఇది లాస్ట్ వరకు నిలబడలేడు అని ఎవరికి తెలుసు? దేవుడు తెలుసు. ఈ అహరోను దేవుడు మోసే దగ్గరికి వెళ్ళి 10 ఆజ్ఞల పలకల కోసం పైకి వెళ్తే వీళ్ళందరూ బెదిరించేశారు. నాకు దూడను చేస్తావా చేయవా అనగానే బంగారం దేరి అని చెప్పాడు. బంగారం తీసుకొచ్చి యెహోవా దేవుడు కాదు, ఈ దూడనే దేవుడు చేసేసాడు. అంటే దేవుడికి ఏం తెలుసు? నీకు మైనస్ తెలుసు, అతనిలో ప్లేస్ తెలుసు. హల్లెలూయా. సో దేవుడికి కావాల్సింది వాక్చాతుర్యము కాదు, దేవుడికి కావాల్సింది జ్ఞానము కాదు. యేసయ్య కుమారుడు చూసినట్టుగా బాహ్యంగా చూసేవాడు దేవుడు కాదు. దేవుడు దావీదును కోరుకున్నాడు. దావీదు ఎక్కడ ఉన్నాడు? దుర్వాసనలో ఉన్నాడు, కానీ దేవుడికి సువాసనగా ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాడక? దుర్వాసనలో ఉన్నాడు. మేకలతో ఉంటే మంచి వాసన వస్తుందా అన్న? మేకలతో ఉంటే మంచి వాసన వస్తుందా అన్నాడు. కానీ దేవుడి కొలత ఎలా ఉందంటే దేవునికి సువాసనగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి సువాసనగా ఉన్నాడు. అందుకు అన్నాడు, సమయంతో అంటున్నాడు, సమయాలు అంటున్నాడు యేషయ్యని, వీళ్ళు కాక ఇంకెవరైనా ఉన్నాడంటే ఒకడు ఉన్నాడు, వాడు మనుషుల లెక్కలో లేడు, మనుషుల లెక్కలో లేడు, మరి జ్ఞానం లేదు, వాడు మేకలు కేపుకుంటాడు. వీళ్ళు సైనికులు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? సైనికులు. వీళ్ళు సైనికులు ఎలా ఉంటారు? హైట్, పర్సనాలిటీ. వీళ్ళు అందరూ అదే చూస్తున్నారుగా. పెళ్లి సంబంధం అని చెప్పాను కదా, ఏం చూస్తున్నారు? హైట్ కావాలి, మంచి అమ్మాయి కావాలి. అది కానే కాదు, మంచి గుణవంతురాలు కావాలి, మంచి గుణం కలిగిన కావాలి. అమ్మాయిలే మంచి గుణవంతురాలు అంటారు చాలా మంది. మరి వీడి బుద్ధి మంచిగా ఉండదా? ఈ బుద్ధి మొత్తం కిందికి కింద అంతా ఇదే. మగపిల్లలకు చాలా షేప్గా ఉండాలి. ఆడపిల్లలకు వెతుక్కునే అవకాశం లేదు. పాపం ఆడపిల్లలకు వెతుక్కునే అవకాశం లేదు. ఉన్నా కూడా తల్లిదండ్రులు ఇవ్వరు, ఉన్నా కూడా ఇవ్వరు. అందరూ అలాగే చూస్తారు. అమ్మాయి బాగాలేదు, అమ్మాయి ఇది బాగున్నాడు మగ పిల్లడు, వీళ్ళ లోపాలు లేవా? మా అయ్య నాకు అలాగే పని చేసి, నువ్వెంత మంచోడిరా, అమ్మాయి మంచిది లేదంటున్నావు, నువ్వు కూడా చేసుకో, నీలో కూడా లోపం ఉందిగా, అలాగే అమ్మాయి చేసుకోని చెప్పాను. నేను తల వచ్చి పని చేసుకున్నాను. హల్లెలూయా. సో దయచేసి బిడ్డలారా, మనమంది కూడా మన లోపం ఇప్పుడు చూస్తాము, ఎదుటి వాళ్ళ లోపాలు ఎప్పుడు కూడా ఎత్తి చూపము. హల్లెలూయా. సో దయచేసి ఇదిగో మొదటి మాట ఏం చూసాం మనము? మాట్లాడండి, అందరు విన్నట్టునే ఉంటున్నారు. రెండవ మాట, మూడవ మాట, దయచేసి మీ చేతులు ఎత్తి అడుగుతున్నాను, మీ యథార్థత పాడు చేసుకోవద్దు. ఏం పాడు చేసుకోవద్దు? లోపాలు ఉంటాయి, ప్రతి వ్యక్తికి లోపం ఉంటుంది. కానీ హృదయంలో అస్సలు మక్షరం ఉండదు, హృదయంలో దోషం ఉండదు, హృదయంలో కపటం ఉండదు. పైన ప్రేసుగా, వెనకాల ఏంటిది? ముంగటనేమో ప్రైజులా, వెనకాల అంటే నాకు కాదు, మీరు నాకే చెప్తున్నా అనుకుంటారు, నాకు కాదు, మీరు కూడా అనుకుంటారు. అక్కడ చాలా మంది ఏమంటారు? ప్రైజులా. ఆ రోజు మీకు తెలుసా పక్కన పోయి చెప్తారు. అందరు ఏమంటారు? ప్రైజులా అంటారు. తర్వాత పోయి ఇంకోటి చెప్తారు. మీ పక్క ఇల్లు, మీ బంధువులు, మిత్రులు, వాట్ ఎవర్ మీరు చేసే పని దగ్గర ఎక్కడైనా మీ యజమానులు ఎవరైనా కావచ్చు, బిడ్డలారా, ఎవరైనా కావచ్చు, మీ దగ్గర మీరు ఎలా ఉండాలంటే మీ హృదయంలో ఏముందో అదే ఉండాలి. నేను నిజం చెప్తున్నాను. రెండవది ప్రవర్తన. రెండవది ఏంటిది? ప్రవర్తన. ప్రవర్తన ఎలా ఉండాలి? సమాజం ఎదుట బాగుండాలి, సంఘం ఎదుట బాగుండాలి, అందరి ఎదుట బాగుండాలి. హల్లెలూయా. మూడో విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, మూడో విషయం ఏంటంటే ఇదిగో నీ ఇంటిలో పిల్లల దగ్గర, సమాజంలో నీ స్నేహితుల దగ్గర ఒకే విధంగా ఉండాలి. ఎక్కడైనా
ఒకే విధంగా ఉండాలి. ఇవి కాక దేవుని బిడ్డలారా, ఇదిగో నీ నోటిలో స్తుతి ఉండాలి. నీ నోటిలో ఏముండాలి? స్తుతి ఉండాలి. నీ మనసులో ప్రార్థన ఉండాలి. నీ హృదయంలో వాక్యం ఉండాలి. ఇవి బయటికి వస్తూ ఉంటే యువత సువాసన, నువ్వే పరిమళ వాసన, నువ్వే పరిమళం. ఇది లోపల లేకపోతే లోపల ఏమవుతాయి? నీ హృదయము దేవుని ఆలయం, నీ హృదయము దేవుని మందిరం. నీ హృదయంలో దేవుని మాటలు ఉంటే అవే బయటికి వస్తావు. లేకపోతే తగ్గేది లేదు అంటావు. ఏమంటావు బ్రదర్? తగ్గేది లేదు అంటావు. ఎక్కడ తగ్గాలి? వాక్యం చెప్తుంది ఖచ్చితంగా తగ్గాలి అని ఉంది. తగ్గకపోతే నువ్వు పై కావు. దేని విషయంలో తగ్గాలి? అన్ని విషయంలో తగ్గాలి. క్రైస్తవులు తనను తాను తగ్గించుకున్నవాడే. అక్కడ ఏంటిది? తగ్గించుకుంటేనే, లేకపోతే మా అభిప్రాయం. నువ్వెంత అంటే నేనెంత అంటే ఆయన చెప్తాడు, నేను ఇంత అని చూపిస్తాడు ఆయన. వాళ్ళు ఎక్కడ అనుకున్నారు అన్న? కాలిఫోర్నియాలో వాళ్ళు ఏమనుకున్నారు? దేవుడికి ఎన్ని మార్కులు వేశారు అన్న? ఎన్ని మార్కులు వేశారు? తగ్గేది లేదన్నాడు. దేవుడు తగ్గించాడు అంటారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీవెంత, నువ్వెంత దేవుని ముంగట, నీ డబ్బు ఎంత, నీ జ్ఞానం ఎంత, నీ తెలివి ఎంత, మన బతికెంత, గడ్డిపోలాంటి జీవితం. వాడిపోయి రాలకముందే, ఎత్తి పాట వేయకముందే, ఎందుక వాడిపోయి రాలకముందే, ఎత్తి పాట వేయకముందే ఏం చేయాలి? ఏం చేయాలి? ఎవరు చేర్చుకోవాలి? దేవుడు చేర్చుకోవాలి. దీన్ని ఎవరు అలంకరించారు? మనం అలంకరించాలి. రేపు తీసి అలా పెడితే దీనికి అందము లేదు. నేను పెట్టక ముందే మారిపో. హల్లెలూయా. దేవుని మాట దీవించుకుందాం.